హలో గాయస్, నమస్తే. తుల్జాపూర్ పోతున్నాం గాయస్. ముక్కులు ఉన్నాయి కొన్ని, మధ్యలో 2-3 టెంపుల్స్ చూసుకొని డైరెక్ట్ రేపు తుల్జాపూర్ లో అభిషేకం చేయించి మళ్ళీ రిటర్న్ అవుతాం గాయస్. మీకు జర్నీ చూపిస్తా. చలో, ఇప్పుడు కీసరాలు ఉన్నాం గాయస్. నెక్స్ట్ ఎగ్జిట్ 3 లో దిగాలి పటాన్చేరు. ఎగ్జిట్ 3 పటాన్చేరులో దిగి మా పెద్దాడిని ఎక్కించుకొని డైరెక్ట్ ఆడికేని జైరాబాద్ పోయి మా స్వామిని ఎక్కించుకొని ఆడికేని డైరెక్ట్ గత్తిరిగి పోవాలి. గత్తిరి అనేది నాకు పలకానికి వస్తలేదు, గత్తిరిగి అంటారు. అది చాలా ఫేమస్ భవానీ టెంపుల్. ఆడ ఏది మొక్కినా అవుతుంది గైస్. నిజంగా నేను 3 years బ్యాక్ మొక్కిన అయ్యింది. నేను లండన్ లో ఉన్నా. మనం మొక్కుతాం కదా, మొక్కినాక మనం పోయి ఆ మొక్కేందో చెప్పి అక్కడ ఒక్కొక్కరు కొట్టి రావాలి. అది ఆచారం అన్నమాట. అట్లా చేయకపోతే మనకి కొంచెం ఏ పని చేసినా అవ్వకపోవడం అట్లాంటిది కొంచెం ఉంటుంది సెంటిమెంట్. సో కంపల్సరీ ఇప్పుడు టైం దొరికింది, ఇండియా వచ్చిన కాబట్టి పోతున్నా. గత్తిరి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. నేను మీకు చూపిస్తాను దాని సంగతి. మా పెద్దాడి రానికే 10 నిమిషాలు వెళ్లే ముందు చెప్పిన మా పెద్దాడికి క్యాబ్ బుక్ చేసుకుని ర్యాపిడో. ఇక్కడ మళ్ళీ ఆడికి వస్తే ఇంతకు ముందు సుల్తాన్పూర్ లో దిగి పోతే లేడైతే అర్ధగంట అని చెప్పి రమ్మంటే ఇక్కడ మా పెద్దాడి ఇంకా ఇప్పుడు వెళ్ళిండు. ఆయన అర్ధగంట ఎక్స్పీరియట్ లో ఏం చేస్తాం. నీ పెద్దాడిని ఎక్కించుకొని పోవాలి. నడుమున వస్తుంది, నిద్ర వస్తుంది నాకు అప్పుడే స్టార్ట్ కాకముందే. ఓ ఛాయ్ వేయాల్సిందే కన్ఫామ్ గా. పెద్దాడు రానికే టైం పడుతుంది. ఛాయ్ తాగుదాం అని చూస్తుంది. ఏదన్నా ఏదో మంచిగా ఉంటుందో ఏం కథను. ఇక్కడ ఛాయ్, షవర్మా, చికెన్ కింగ్, హైదరాబాద్. ఛాయ్ తాగుదాం అనే ఛాయ్. పెద్దాడు రానికే టైం పడుతుంది. ఛాయ్ తాగుదామా ఏం అర్థం అవుతలేదు. తాగుతారా అనే ఛాయ్? టిఫిన్ లో కూడా టిఫిన్ చేస్తారా మరి? ఛాయ్ తాగుదాం, ఛాయ్ తాగుదాం. ఈడ లేదంట ఛాయ్. ఈడ ముంగడ ఫిల్టర్ కాఫీ అని ఉంది, ఆడ తాగుదాం ఛాయ్. ఫిల్టర్ కాఫీలో ఛాయ్ ఉంటుందా, కాఫీ ఉంటుందా? పేరు కూడా వెరైటీ ఉంది రో. తాటి బెల్లం టీ, ఫిల్టర్ తట్టి బెల్లం టీ అంటుంది. బాగుంది పా. బాబాయ్ గారి మిలిటరీ హోటల్ రాజన్న. 7 రూపాయలు రమ్మంటాడేమ్రా. బాబాయ్ గారి హోటల్ తింటారా అన్నే? బాబాయ్ గారి హోటల్ లా నమస్తే బాబాయ్ అంటారా? నమస్తే బాబాయ్. కాఫీ మాత్రం మస్తు ఉంది, ఫిల్టర్ కాఫీ. మస్తు చాయ్. ఇక్కడ రాపెట్టాడు వీడియోలోకి వస్తావు. నువ్వు ఈడ దిగాలి పెట్టాడు. ఈడ దిగాలి నువ్వు. ఈడ దిగేది పోయి అక్కడ దిగి నన్ను పరిచయం చేస్తున్నావు. నాకు చెవులు వినవాడే సరిగ్గా. నేను వచ్చిన ఈ దాకా మీరు చూస్తే నాకేం తెలుసు. అని చెప్తున్నా. ఇలా ఎప్పటికీ ఛాయ్ తాగుతామని తెలుసు. తెలుసా? మేము ఆడ తాగుతాం. టైం వేస్ట్ చేస్తే మొత్తం నేను టైం చేయలే. కానీ గాయస్ మస్తు ఉంది హోటల్ ఇది. ఎవరు నిశ్చలు ఉంటే ఇడికి రండి, బాగున్నది ఛాయ్. నా కెమెరా చూసి ఆయన బ్లాగ్ తీస్తాం అనుకుని మా హోటల్ వీడియోది అని చెప్పిండు గాయస్. కానీ నిజంగా బాగుంది ఛాయ్ ఇది. ఇక్కడ తాగురు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటాయి. మస్తున్నది. తాటి బెల్లం టీ, ఫిల్టర్ కాఫీ బాగున్నది ఛాయ్. అయిపోయింది ఛాయ్ తాగినాం గాయస్. ఛాయ్ కాఫీ తాగినా నేను. మా పెద్దాడి ఛాయ్ తాగి మా పెద్దాడి దిక్కేం లేట్ అయింది. ఓ సేటు లేడీ వేస్తుంది మొత్తం మీద. మేము జల్దీ పోవాలని చెప్పి ఆయనకు అప్పుడు చెప్తే లేడీ వేసిండు. వీడికేం వచ్చినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే తప్పిపోయిండు పెద్ద మనిషి. దిగి మమ్మల్ని దమ్ చేస్తా ఉన్నాడు. ఈ ఫోన్ చూసి పరిగణితుండు. ఏం చేస్తున్నావు రా బాయ్, లేట్ అవుతున్నది అంటుండు. ఏం టైం పాస్ చేస్తున్నావు అంటే, కాదు పెట్టాడు యూట్యూబ్ చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నావు అని. నాకు తెలియదు, ఏజ్ కదా అవన్నీ తెలియదు. యూట్యూబ్ అంటే తెలుసా పెట్టాడు నీకు? ఏం తెలుసా అయ్యా? నీ ఫోన్ చూపి ఒకసారి. అని ఫోన్ చూపి. మా పెద్దాడికి ఐఫోన్ ఉంది కదా చూడు. ఏం పెద్దాడి
ఆయన హోటల్ అయినా చూసి మీరు మనం పెద్ద యూట్యూబర్ అనుకుంటున్నాం వీడియోది అలాంటి ఏదో ఇట్లా తీసిన ఇక పాపం అంతే ఇక చలో ఇక స్వామిని ఎక్కించుకొని పోవాలి ఇక. మా పెద్దాడి ఏమో చెప్తారంట, ఏం చెప్తావు షేటు? రబ్బాలిపా బలి రబ్బాలిపా అంటే ఏంది? రబాలిపా అంటే ఏంది పెద్దాడి? రబాలి అంటే కబాలి రానా? లబాలి మాట లబాలి పెద్దాడి కబాలి రానాలి లబ్బారియా లబాలి ఏం ఫీల్ ఉండదు మామయ్య. జీపు మస్తున్నది అమ్మ, ఇష్టం నాకు జీపులు. ఓల్డ్ మోడల్ వింటేజ్ మోడల్ ఉన్నది, మస్తున్నది జీప్. మనం ముంబై హైవే మీదకనే పోవాలి, ఎట్లా అయినా ముంబై హైవే మీదకి పోతేనే జల్ది పోతాం. ఇప్పుడు గత్తరకి వేయడం కర్ణాటక కదా, ఏంటి గత్తరకి కర్ణాటక ఉన్నాయి కదా. తిరిగి గత్తిరిగి ఆ పేరు వాళ్ళకానికి వస్తలేదు నాకు. గత్తిరిగా గత్తరాగిగా గూగుల్ మ్యాప్స్ లోనేమో గత్తరాగి అని చూపిస్తుంది, కానీ ఏకదమ్ టెంపుల్ ఏది మొక్కినో అన్ని పాయింట్ టు పాయింట్ అయింది ఆడ. చాలా హ్యాట్స్ ఆఫ్, మస్తున్న టెంపుల్ అయితే. నేను ఫస్ట్ నమ్మలే గానీ మొక్కినా, నేను కూడా అవుతుందా కదా చూసిన గానీ. నువ్వు ఏం మొక్కినామో మనం చెప్పొద్దు. చెప్పొద్దు కదా, ఏం బియ్యం పోస్తాను, కొబ్బరికాయ కొడతాను. నేను ఏమనలే, నాకు అనుకున్నది అయితే ఒక 2 కొబ్బరికాయలు కొడతాను మొక్కినా. అదే మన కొబ్బరికాయలు కొట్టాలి. అని నిజంగానే మా టెంపుల్ కూడా చూడనికే ఏమున్నట్టు అనిపించదు, కానీ మజా. ముంబై హైవే ఇది. ఈ హైవేలో మస్తు రేటు, నాకు తెలిసి 200-300 ఉంటది. ఫాస్ట్ ట్యాగ్ లో చూడాలి ఎంత కట్ అవుతుందో, డాడీని అడగాలి. డాడీ పేరు మీద ఫాస్ట్ ట్యాగ్ ఎక్స్ప్రెస్ నోట్ పేరు మొత్తం 10 ఎకరాలు వేసినట్టు సోలార్ గవర్నమెంట్ వాళ్ళది. ఇట్లా ఉండాలి మంచిగా యూటిలైజ్. ఇట్లా బీడు భూమి ఉంటది, ఎందుకంటే పంటలు పండని భూమిలో ఇవి వేసేస్తే కనీసం సోలార్ ఎనర్జీ వస్తుంది. మన గవర్నమెంట్ కూడా పైసలు ఇస్తుండొచ్చు కదా. పైసలు ఇస్తారా అనే ఎకరకి ఎన్ని ఇస్తారేమో మరి. ఎడ్ల బండ్లు చూసి ఎన్ని రోజులు అయ్యారా నాయన, వస్తున్నాయి ఉన్నట్టునే. నిజంగా మంచిగా పొలంలో కూర్చొని నాటుకోడి బగారన్నం, తాగేటోడు ఉంటే మందు, తాగనోడు ఉంటే థమ్స్అప్, అది సుఖం. తిని మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఉంటే సుఖమే సుఖం. పెద్దటాడు చికెన్ తినాలి కదరా. తినేట చికెన్ అంటే నాన్ వెజ్, ఇక మటన్, తలకాయ పోటీ అన్ని వస్తాయి. ఇక తాకిస్తాడు ఒక్కడు. ఏం పెట్టాడు, ఎప్పుడు పోదాం పెట్టాడు? అవి మంటుడు చూడు. మన పొలం కాడికి ఎప్పుడు పోదాం? పోయి మంచిగా వండుకొని తిని వచ్చింది. ఎన్ని రోజులు పోక, ఎప్పుడు ఈ సిటీలో ఉండు రెస్టారెంట్ లో తినుడు అంత మనది ఆట అయిపోదు కాదు గైజ్. ఇగో మా పెద్దాడి అసలు నోరు కట్టేయలేము మా పెద్దడాడిది. నేను వీడియో తీస్తున్నా, ఏదైనా ప్రొఫెషనల్ చేస్తున్నా ఈడని చెప్పి ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఏదైనా మాట్లాడి పెట్టాడు, కెమెరా చూడగానే మాట్లాడతలేడు. పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నువ్వు నీ ఒరిజినాలిటీ ఏది, మొత్తం సైలెంట్ అయినావు. ఇంకేం కావాలి? ఇది ఏం లేదు పెట్టాడు, ఇది మనం ఎట్లున్నామో అట్లనే. ఇది నువ్వు సైలెంట్ ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఎట్లున్నావు అట్లనే ఉండు. ఆయన వీడియో తీసేసరికి భయపడుతున్నాడు మా పెద్దాడు. రైట్ రైట్ ఓకే. మా పెద్దాడితో మటన్ బగారాన్నం పెట్టి తింటాడు. ఈయనతో అయినంత టైం పాస్ ఎవరితో కాదు మా పెద్దాడి. బాబా వచ్చేసినాం, స్వామి వాళ్ళ ఊరికి వచ్చేసినాము. పిల్లోడు స్వామిని ఎక్కించుకొని స్వామి ఎట్టు పోదామంటే అట్టు. ఇదంతా స్వామి ఎట్లా చెప్తే అట్లా. ఆయన పేరు రవి, కానీ నాకు స్వామి స్వామి అలవాటు అయిపోయింది అట్లా. స్వామి 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 మామ బాబాయ్ అంటారు కానీ అక్కడ స్వామి స్వామి అంట. ఇంటి మనుషులు లెక్క ఉంటాం మేము. ఇప్పుడు ఎక్కించుకున్నాం, గంగాపూర్ పోయి గత్తిరిగి పోయి ఆడికేని తుల్జాపూర్. ఇదే ప్లాన్. ఇక 3 hours లో గంగాపూర్లో ఉంటాం. సెలవు చూపిస్తాం టెంపుల్స్.
కర్ణాటక Keep right. ఇంకా పోమ్మంటారు ముందనే చెప్పారు. చలో బస్. రాజరాజేశ్వరి టెంపుల్ ఇక్కడ ఆగి తిందాం. చూసినావా? హుమ్నాబాద్ రాజరాజేశ్వరి టెంపుల్ హుమ్నాబాద్. ఇక్కడ ఆగి తినేసి వెళ్తే అయిపోతుంది మళ్ళా. బాగుంది టెంపుల్. ఉంది టెంపుల్ బాగుంది. చాలా బాగుంది స్వామి. వచ్చినాం కదా అప్పుడు కూడా మనం. ఇక్కడికి వచ్చినామా? ఆ? అవును బాగుంది సెటప్ నిజంగా. హుమ్నాబాద్ శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ కదా. ఈ సెటప్ లెక్కనే ఉంది అంటారు. నైట్ బాగుండేటట్టు ఉంది. ఎక్సలెంట్ ఉంది కదా. గుమ్మోల గంట గంబోల శంకువాటి. వాడ తిందాం అనుకున్నాం కానీ వర్షం పడ్డది ఫుల్. వేరే దారి చూస్తున్నాం, ఏడ దొరుకుతున్నది. సీట్ ఆగినాం. పత్తి తోట కనబడ్డది మంచిగా, తినడానికి మంచిగా అనిపిస్తుంది. ఆపిన మేడం ఆడ ఆగినాం, వర్షం పడ్డది గుడి దగ్గర. వచ్చేసినాం. ఈ నుంచి గాంగాపూర్ 70 ఉంది, 70 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళిపోతాం, గంటలు వెళ్ళిపోతాం. పెట్టి అని పెట్టి వర్షం పడేటట్టు ఉంది. దబదబా తినాలే. రొట్టెలు ఉన్నాయి. ఏంది ఇది? పప్పు, పులిహోర, చాలు పిక్నిక్ ఇదే. వెనకాల అట్టి తోట. సాల్బర్గ్ ల్యాండ్ ఆఫ్ థాట్. కాలాబురాకి దగ్గర ఉన్నాం. ఇడికన్ రైట్ 40 కిలోమీటర్లు గాంగాపూర్. దత్తాత్రేయ స్వామి. ఓకే, మీరు ఇంకా టైం పట్టు. గంగాపూర్ వచ్చినాము. ఇలా దర్శనం చేసుకుని మనం గత్తిరికి పోయి అడిగాని తుల్జాపూర్. లేట్ అవుతుంది, ముక్కు చేసుకొని వస్తుంది. చలో ఇప్పుడు ఏం లేకుండా స్వామి వాటర్. ఇది నదే స్వామి లేకుంటే నది వాగా? నది నది గత్తిరికి భగవతి టెంపుల్ దర్శనం అయిపోయినాక కలుద్దాం. చలో, ఇది గుడి టెంపుల్ వచ్చినాము. వీడియోలు తీయొద్దు, అమ్మవారి దర్శనం అయిపోయినాక కలుస్తా. వీలైతే చూపిస్తా, ఒకవేళ ఓకే అంటే, లేకపోతే లేదు. అయిపోయింది కదా దర్శనం. ఇక్కడ కార్ పార్కింగ్ వెనకాల పెట్టినాము, ముంగటకు వచ్చినాము. మళ్ళీ ఇదంతా నడిచి మా అమ్మ వాళ్ళని ఇక్కడ ఎక్కించుకొని ఇక పోవాలి. జామకాయలు ఉన్నాయి అంటే దొడ్డు తిన్నాయి. దొడ్డు తుల్జాపూర్. గాయస్ రాత్రి లేట్ అయిపోయింది. ఇప్పుడు దర్శనం చేసుకుని వచ్చినాం. మబ్బుల 5:30 అవుతుంది. అమ్మవారు తుల్జాబాని దర్శనం చేసుకుని అభిషేకం చేయించి కలుద్దాం లాస్ట్. చలో బాలగుండి సాంగ్ బాలగుండ అయిపోయింది కదా దర్శనము. మంచిగా అయింది. అభిషేకం చేసినాం, దర్శనం చేసినాం, బియ్యం పోసినాం. చాలా ప్రశాంతంగా అనిపించింది. మంచిగా కట్టించుకున్నాం. ఏం కట్టించుకున్నాం. అంతా అయిపోయింది. మమ్మీ షాపింగ్ చేస్తున్నాము. ఏదైనా గుడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి గుర్తు తీసుకొని పోవాలి దేవుని అన్నట్టు. షాపింగ్ ఏముంటుంది, కుంకుమ పసుపు ప్రసాదం మా చుట్టాలకి ఇయనికి అంతే. మొత్తం మీద మన ఇంటి ఎగ్జిట్ వచ్చింది. మొత్తం అంతా అసలు జర్నీ చేసినట్టు అనిపించలే. ఏం చేసినా అలసట లేదు, ఏం లేదు. హ్యాపీ వచ్చినాం. ఒక కునుకు తీసి లేచినా ఇక మన ఎగ్జిట్ వచ్చేసింది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకోటి, మేము ట్రావెలింగ్ ల మధ్యలో సామితో భజన చేయించినాము. అసలు మాకు పాడరాలే, సామి మస్తు పాడాడు. మీరు చూడరు, మస్తు హైలైట్ ఉంటుంది, మస్తు నవ్వుతారు. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తా వీడియో. దానికోసం బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తా ఉంటది నేను అప్లోడ్ చేస్తే. అంతే గైస్, చలో మళ్ళా ఉంటా, బాయ్.